నడుమ కాంగ్రెస్ వాళ్ళు ఊకూకే ఢిల్లీకి పోతున్నారు. మొన్న రేవంత్ సారు 4 వదులు ఉండొచ్చిండు, బట్టి సార్ కూడా పోయొచ్చిండు. అంతకు మొదలే ఉత్తమ్ సార్ కూడా ఢిల్లీలో 2-3 రోజులు ఉండొచ్చిండు. మరి వాళ్ళు ఎందుకు పోయిండ్రు, అన్ని రోజులు ఎందుకున్నారు, ఏం చేసిండనే దాని మీద అందరికీ డౌటే ఉన్నది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అవుతున్నాయి చూస్తే జనంతా డౌటే అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో పోట్వల పంచాలేందో సమజైతలేదు పోండ్రి, ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. ఫ్లెక్సీల మీద పోట్వలు బీగేసుకుంటున్నారు. హుస్నాబాద్ కాడ డెవలప్మెంట్ మీద మొన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో ఆఫీసర్లు ఫ్లెక్సీ పెట్టిండ్రు. దాని మీద రేవంత్ సార్ పోట్వా, పొన్నం సార్ పోట్వా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పోట్వాలు ఉన్నాయి. కానీ చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్ పోట్వా మాత్రం లేదు. సారును మర్చిపోయిండ్రు, లేకపోతే ఆ మీటింగ్ కు పైసలు ఇవ్వాల్సిన పైసల మంత్రి ఆ సారేనని మర్చిపోయినట్టున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్ లో కూడా బట్టి సార్ ఫోటో మాయమైంది. ఓల్డ్ సిటీ మెట్రో లైన్ కు, కరీంనగర్ ఫ్లైఓవర్ కు భూమి పూజ చేసిన ప్రోగ్రాంలల్లా బట్టి సార్ ఫోటో కనిపించలే. పేపర్లలో ఇచ్చుకున్న యార్డ్లలో కూడా బట్టి సార్ ఫోటో పెట్టలేదు. లాస్ట్ కు మొన్న బట్టి సార్ పుట్టినరోజైతే ఫోటో లేకుండానే హ్యాపీ బర్త్డే అని చెప్పిండు రేవంత్ సారు. ఇప్పుడేమో ఇట్లా మీటింగ్ లో బట్టి సార్ ఫోటో తీసేసి ఉత్తమ్ సార్ ఫోటో పెట్టిండు. అప్పట్లో ఎందుకు పెట్టలేదో గాని ఇప్పుడైతే ఏదో మతలబ్తోనే పెట్టిండని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళందరూ ఢిల్లీలో అడ్డా పెట్టి వచ్చిండ్రు. అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేసిండ్రా ఏందని ఇది చూసిన పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.